ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఏ విధంగా సమర్పించాలి, అర్ఘ్యం ఎవరు సమర్పించాలి, ఎప్పుడు సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. సూర్యభగవానుడిని త్వరగా ప్రసన్నం చేసుకోవడం కోసం సూర్య నమస్కారాలు అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యభగవానుడికి నమస్కారం అన్నా అర్ఘ్యం సమర్పించడం అన్నా చాలా ప్రీతి. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వలన సూర్యభగవానుడి అనుగ్రహంతో మనకి పూర్ణ ఆరోగ్యం కలిగి గ్రహదోషాలన్నీ కూడా తొలగి ఇంకా ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి కూడా సిద్ధిస్తాయి. ఇంతటి శక్తి ఉందండి ఈ సూర్యభగవానుడికి సమర్పించే ఈ అర్ఘ్యానికి. అయితే ఈ అర్ఘ్యాన్ని మనం ఎప్పుడు సమర్పించాలి అని అంటే ఈ అర్ఘ్యాన్ని మనం రథసప్తమి రోజే కాదండి ప్రతిరోజు కూడా సమర్పిస్తే చాలా మంచిది. ఒకవేళ ప్రతిరోజు సమర్పించడం కుదరలేని వారు ఆదివారాల్లో అయినా సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ అర్ఘ్యాన్ని స్వామివారికి ఆడవారు కానీ మగవారు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే సమర్పించవచ్చు. అర్ఘ్యం సమర్పించడం కోసం ఒక రాగి పాత్రను అయితే తీసుకోవాలి. రాగి చెంబుని ఎందుకు తీసుకోవాలి అని అంటే మనకి రాగి చెంబు ఎర్రగా ఉంటుంది, స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకని రాగి చెంబును మాత్రమే తీసుకోవాలి అర్ఘ్యం సమర్పించడం కోసం. ఈ అర్ఘ్యం సమర్పించే చెంబు ఎప్పుడు కూడా శుచి శుభ్రంగా ఉండాలి. అందుకోసం చెంబును ముందుగా శుభ్రం చేసుకుని తడి అంతా కూడా ఆరిన తర్వాత ఈ చెంబుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ చెంబులోకి నిండుగా మంచి నీటిని పోసుకోవాలి. ఈ నీరు కూడా మనం వాడినవి కాకుండా అప్పటికప్పుడు ట్యాప్ ద్వారా పట్టిన నీటిని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఈ చెంబులో ఉన్న నీటిలోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసుకోవాలి. ఈ చెంబులోకి ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు పుష్పాలు వేస్తే చాలా మంచిది. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుంటే మంచిది. ఇలా అర్ఘ్యం కోసం జలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెంబుని రెండు చేతులతోటి పట్టుకుని సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి నుంచుని మాత్రమే మనం అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఈ చెంబుని రెండు చేతులతోటి పట్టుకుని మన కళ్ళకు మధ్యగా వచ్చేలా పట్టుకుని సూర్య భగవానుడికి చూపిస్తూ సూర్య భగవానుడి ద్వాదశ నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామానికి కొద్ది కొద్దిగా జలాన్ని స్వామివారికి సమర్పించాలి. అయితే మనం ఈ అర్ఘ్య జలాన్ని సమర్పించేటప్పుడు కింద ఏదైనా ఒక ప్లేట్ ఉంటే పెట్టుకోండి. ఈ జలాన్ని డైరెక్ట్ గా నేలపైన వేయకూడదని అంటారు. అంటే మొక్కలు ఉన్న చోట వేస్తే మంచిది. లేదు అంటే ఏదైనా ఇలా ఒక ప్లేట్ ని పెట్టుకుని ఆ ప్లేట్ లో ఈ జలాన్ని అయితే వేసుకోండి. ఎందుకంటే ఈ జలాన్ని మనం తొక్కకూడదు, తుడవకూడదు, ఇంకా ఈ జలం పైన నడవకూడదు. అందుకని ఈ విధంగా చేసుకోండి. నేను ఇక్కడ స్క్రీన్ పైన స్వామివారి ద్వాదశ నామాలు ఇస్తున్నాను. ఆ నామాలు చదువుకుంటూ మీరు స్వామివారికి 12 సార్లు అర్ఘ్యం సమర్పించండి. లేదు అంటే 3 సార్లైనా మనం స్వామివారికి అర్ఘ్యం సమర్పించవచ్చు. ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి 3 సార్లు అర్ఘ్యం సమర్పించవచ్చు. ఇంకా స్వామివారికి అర్ఘ్యాన్ని సూర్యుడు ఉదయించే సమయంలో సమర్పించాలండి. అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో మీరు అర్ఘ్యం సమర్పించాలి. ఇంకా అర్ఘ్యాన్ని సమర్పించేవారు తప్పకుండా స్నానం చేసి ఉండాలి. సూర్య నమస్కారానికి స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ సూర్యుడికి సమర్పించే అర్ఘ్యానికి మాత్రం తప్పకుండా స్నానం ఆచరించే అర్ఘ్యం సమర్పించాలి. మనం మంత్రపూర్వకంగా సమర్పించే ఈ అర్ఘ్య బిందువులు ఊర్ధ్వ మార్గంలో ఆకాశం వైపు పయనించి మందేహులు అనే రాక్షసులను సంహరిస్తాయట. అంతేకాకుండా మనం స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన మనకున్నటువంటి బద్ధకం కూడా పోతుందని అంటారు. అంతేకాకుండా మనం సూర్య భగవానుడికి సూర్యుడు ఉదయించే సమయంలో ఈ అర్ఘ్యం సమర్పించడం వలన సూర్యుడి నుండి వెలువడే లేలేత కిరణాలు మన పైన పడి మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మనం కోరిన కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. ఇలా స్వామివారికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఈ అర్ఘ్య జలాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చండి. సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని మోకాళ్ళ పైన నిలబడి కూడా ఇవ్వవచ్చు. ఒకవేళ రథసప్తమి రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం కుదరలేని వారు ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించవచ్చండి. రథసప్తమి అనే కాదండి ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. ప్రతిరోజు కుదరలేని వారు ఈ మాఘమాసంలోనైనా ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.